Hello everyone, welcome back to the channel. So ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే డిమాయివర్స్ థియరం లాంగ్ ఆన్సర్స్ పార్ట్ 3. సో ఇప్పుడు ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయినాయి. 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే కొంచెం బేస్ ఫామ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఇంకా ఈజీగా అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే షో దట్ వన్ వాల్యూ ఆఫ్ హోల్ పార్ట్ LHSలో సంథింగ్ ఇచ్చాడు 1 + sin π/8 + i cos π/8 డివైడెడ్ బై సంథింగ్ హోల్ పవర్ 8/3 మొత్తం LHS పార్ట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మొత్తం LHS పార్ట్ అంతటికీ కూడా వేరియస్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ -1 ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ జనరల్ ప్రాసెస్ షో దట్ అన్నాడంటే LHSని పట్టుకోవడం, RHSని తీసుకురావడం, రైట్? సరే, సొల్యూషన్ LHS ఏమి ఇచ్చాడు 1+. సో దిస్ ఇస్ ద LHS పార్ట్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఒక x + iy అనే ఫామ్ ఉంది, డినామినేటర్లో x - iy అనే ఫామ్ ఉంది. సో ఇప్పుడు జనరల్గా x + iy అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, x అనేది హోల్ కాస్ట్ టర్మ్స్లో ఉండాలి అండ్ y టర్మ్ అనేది సైన్ టర్మ్స్లో ఉండాలి. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో ఒకసారి మీకు గుర్తుందా లేదు, ప్రీవియస్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్లో డైరెక్ట్గా 1 + cos θ అని ఇచ్చేసాడు ఆల్రెడీ క్వశ్చన్లో. 1 + cos θ అంటే మనం cos θలోకి ఒక ఫార్ములా ద్వారా cos 2θ ఫార్ములా ద్వారా డైరెక్ట్గా కాస్లో కన్వర్ట్ చేసాం. అండ్ sin θ అన్నాడు కాబట్టి sin 2θ ఫార్ములా యూస్ చేసుకొని సైన్లో కన్వర్ట్ చేసాం. అక్కడ మనకి ఫీజిబుల్గా ఉంది, క్వశ్చనే ఫీజిబుల్గా ఇచ్చారు. కానీ ఈ క్వశ్చన్లో ఏం చేశాడు, 1 + sin π/8 అన్నాడు. అంటే కాస్ ప్లేస్లో సైన్ టర్మ్ వచ్చింది, సైన్ ప్లేస్లో కాస్ టర్మ్ వచ్చింది, రివర్స్ చేశాడు. పాయింట్ అర్థమైందా? రీప్లేస్ చేశాడు. కానీ 1 + sin టర్మ్ని అంటే ఈ టర్మ్ని మనం ఏమంటారు, ఆ టర్మ్ని మనం కాస్లో కన్వర్ట్ చేయడం కష్టం. ఎందుకంటే 1 + sin అనే టర్మ్ని కాస్లో కన్వర్ట్ చేయడానికి ఏ ఐడెంటిటీ లేదు. కానీ ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ sin π/8 ప్లేస్లో కాస్ టర్మ్ ఉంటే, అంటే 1 + cos ఉంటే కనుక దాన్ని cos స్క్వేర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. cos π/8 ప్లేస్లో అంటే దీని ప్లేస్లో సైన్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒకటి యాంగిల్ ఏదైనా అవ్వచ్చు, సైన్ అనే టర్మ్ ఉంటే దాన్ని కూడా 2 sin cos అని చెప్పి అలా బ్రేక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే sin θ. సో ఇక్కడ యూజ్ అయ్యే ప్రాపర్టీ ఏంటంటే మళ్ళీ ట్రిగ్నోమెట్రీలోనే sin θని అలా రాసుకోవచ్చు, cos of π/2 - θ, అవునా కదా? cos θని అలా రాయొచ్చు, sin of π/2 - θ. సేమ్ ఇదే 2 ప్రాపర్టీస్ని ఇక్కడ అప్లై చేసి సైన్ కాస్లోకి మారుస్తాం, కాస్ని సైన్లోకి మారుస్తాం, రైట్? సారీ, ఇప్పుడు మారిస్తే ఏమవుతుంది, వన్ ప్లస్ sin π/2 దేంట్లోకి మార్చాలి, కాస్లోకి మార్చాలి. అంటే cos of π/2 - π/8 అంతే కదా, π/2 - π/8 అంటే ఎంత వస్తుంది వాల్యూ? జనరల్గా π/2 - π/8 అంటే వాల్యూ ఎంత? π/2 - π/8 ఎంత వస్తుంది? 4π/8 అంటే 3π/8 వస్తుంది. చేస్తాను మీరు కూడా, π/2 - π/8 చేస్తే 3π/8 వస్తుంది. మైనస్ i ఇంటూ cos π/8 ఏం చేస్తుంది, sin ఆఫ్ π/2 - π/8 అంటే sin 3π/8 అంతేనా కదా, డివైడెడ్ బై మళ్ళీ సేమ్ టర్మ్స్ 1 + sin π/8 అంటే ఏమైనా రాసుకుంటాం, cos ఆఫ్ 3π/8 అని రాస్తాం. మైనస్ ఇక్కడ ప్లస్ కదా, మైనస్ రాస్తాం. i ఇంటూ cos π/8 ఉంది, cos π/8 అంటే sin 3π/8 అంతే కదా. ఓకే, ఇప్పుడు మనం అనుకునే టర్మ్స్లోకి వచ్చింది. 1 + cos 3π/8 అంటే cos 2θ మళ్ళీ అంతే కదా. ఏ ఐడెంటిటీ యూజ్ అవుతుంది ఇప్పుడు? cos θ ఈక్వల్ టు ఏమని రాస్తాం, 2 cos square θ/2 - 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటే, ఇప్పుడు ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటే 2 cos square θ/2 అన్న, ఇక్కడ θ వాల్యూ ఏంటి, 3π/8 అపాన్ 2. ఎలాగా 3π/8 అపాన్ 2 అంటే 2 × 8 16 అయిపోతుంది కదా డినామినేటర్. సో అది కూడా కన్సిడర్ చేసుకొని చేస్తే యాజ్ ఏ హోల్ 3π/16 వస్తుంది. ప్లస్ i ఇంటూ sin 3π/8 అలా రాసుకుంటాం, sin θ
సైన్ థీటాని ఎలా రాసుకోవచ్చు, 2 sin θ/2 cos θ/2 అలా రాసుకుంటే ఇదేమవుతుంది, sin 3π/8. sin 3π/8 ఏమవుతుంది, 2 sin θ/2 అన్నాను అంటే 3π/16 అవుతుంది. 3π/16 cos 3π/16 అంతే కదా, డివైడెడ్ బై ఇదేమవుతుంది 1 + cos 3/8 మళ్ళీ సేమ్ 2 cos స్క్వేర్ 3π/16 మైనస్ I ఇంటూ 2 sin 3π/16 cos 3π/16. సో ఇక్కడ 2 cos స్క్వేర్ 3π/16లో 2 cos 3π/16 మళ్ళీ 2 cos 3π/16 అంటే 2 cos 3π/16. దీంట్లో కూడా ఒక 2 cos 3π/16 ఉంది, కింద కూడా అలానే సేమ్ ఉంది. ఆ రెండింటిని కామన్ తీయచ్చు కదా, అవునా కదా. 2 cos 3π/16 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది, cos 3π/16 మిగులుతుంది. cos 3π/16 2 cos స్క్వేర్ 3π/16లో cos 3/16 కామన్ తీస్తే cos 3π/16 మిగిలింది. ఇక్కడ 2 cos 3π/16 కామన్ తీస్తే మిగిలింది ఏంటి, I ఇంటూ sin 3π/16 ప్లస్ I ఇంటూ sin 3π/16 డివైడెడ్ బై కింద కూడా 2 cos 3π/16 కామన్ చేస్తాం, మిగిలేదండి 2 cos 3π/16 cos 3π/16 మైనస్ I sin 3π/16 ఇది మిగులుతుంది. ఈ రెండు క్యాన్సిల్. ఇప్పుడు మిగిలిందేంటి, cos 3π/16 ప్లస్ అయితే ఇంకోలా కూడా చూడవచ్చు, cos θ ప్లస్ I sin θ అని అంటే ఎలా రాస్తాం, sis θ కింద రాస్తాం కదా. అదే ఒకవేళ అంతే, ఓకే అంతే కదా. ఇంకోటి ఏంటంటే cos ఆఫ్ మైనస్ θ అన్న cos ఆఫ్ θ అన్న రెండు ఒకటే కదా. కాస్ట్లో నెగిటివ్ యాంగిల్ ఉన్నా పాజిటివ్ యాంగిల్ ఉన్నా కూడా వచ్చే అవుట్పుట్ పాజిటివ్ వస్తుంది, రెండు సేమే ఉంటాయి. అండ్ ఇంకోటి సైన్ ఆఫ్ మైనస్ θ అన్న మైనస్ సైన్ θ అన్న రెండు ఒకటే కదా. సో ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని కొన్ని స్టెప్స్ వేస్తున్నాను చూడండి. ఏంటా స్టెప్స్, ఇప్పుడు నేను మొత్తం ఈ 2 టర్మ్స్ని క్యాన్సిల్ చేశాను కదా, 2 cos 3π/16 2 cos 3π/16 క్యాన్సిల్ చేశాను. మిగిలింది ఏంటి, cos 3π/16 ప్లస్ I sin 3π/16 అంతే కదా. సో ఇప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు, పైన ఉన్న టర్మ్ని sis 3π/16 రైట్, అంతే కదా. ఓకే సార్, దెన్ నెక్స్ట్ cos 3π/16ని cos ఆఫ్ మైనస్ 3π/16 రైట్ సార్, అయినా ఎస్ సార్ రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మైనస్ ఉంది కదా, ఆ మైనస్ తీసి ప్లస్ పెట్టేస్తున్నాను. ప్లస్ పెట్టేసి ఏమని రాస్తున్నా అంటే I sin ఆఫ్ మైనస్ 3π/16. నా పాయింట్ మీకు అర్థమవుతుందా, సైన్ ఆఫ్ మైనస్ 3π/16 అంటే మైనస్ 3π/16 వస్తుంది, మైనస్ బయటకు వస్తుంది, ప్లస్ అంటే మైనస్ మళ్ళీ మైనస్ అయిపోతుంది, అవునా కదా. సో అలా రాసుకుంటున్నాను. సో ఇలా రాసుకుంటే ఏమొస్తుంది, sis ఆఫ్ మైనస్ 3π/16 కాదా, అవునా కాదా. సో ఇప్పుడు దీని ప్లేస్లో సో ఇప్పుడు నేను ఈ డినామినేటర్ ప్లేస్లో నేనేం రాస్తున్నా, sis మైనస్ 3π/16 అంతే కదా. సో ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, డి మాయవర్స్ థియరంలో ఇంకో ప్రాపర్టీ ఉంటుంది ఏంటంటే sis ఆల్ఫా అపాన్ sis బీటా. ఆల్ఫా అనేది ఒక యాంగిల్, బీటా అనేది ఒక యాంగిల్, 2 డిఫరెంట్ యాంగిల్స్ డివైడెడ్లో ఉన్నాయి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే sis ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. దిస్ ఈజ్ అ ప్రాపర్టీ. ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో ఆల్ఫా ఏంటి 3π/16, బీటా ఏంటి మైనస్ 3π/16. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు, sis ఆఫ్ 3π/16 మైనస్ ఆఫ్ మైనస్ 3π/16 మైనస్ ప్లస్ రాసేయచ్చు కదా, 3π/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు sis 3/16 ప్లస్ 3π/16 అంటే 3π/8. 2 × 3π/16 కదా, 2/16 8 వస్తుంది కాబట్టి 3π/8 వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చిన్న స్టెప్ మర్చిపోయాం, ఏంటంటే ఇక్కడ మొత్తం హోల్ టర్మ్ అనేది పవర్లో 8/3 ఉంది. ఆ టర్మ్ మనం వేయలేదు ఇప్పుడు దాకా, అవునా కదా. ఇప్పుడు ఆ టర్మ్ వేసుకుంటూ వెళ్దాం, ఏమొస్తుంది
లాస్ట్ దాకా వేసుకుంటూ వస్తే చాలు. లాస్ట్లో ఉంటుంది పవర్ 8/3 యూజ్ అనేది లాస్ట్లో వస్తుంది. 3/8 సారీ 3/8. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా 3/8, ఇక్కడ కూడా 3/8. యాజ్ పర్ డి మోయివర్స్ థీరం, నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. యాజ్ పర్ డి మోయివర్స్ థీరం సిస్ థీటా అనే ఒక యాంగిల్ ఉంది, దానికి హోల్ టు ది పవర్ n ఉంటే దాని మీనింగ్ ఏంటి? సిస్ ఆఫ్ n థీటానే కదా, అవునా కదా? ఇక్కడ మనం పైన యూజ్ చేసిన స్టేట్మెంట్స్ ఈ రెండు ఒకటి. సిస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, అవునా కదా? దీనికి హోల్ టు ది పవర్ n అంటే ఏంటి? n డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా, కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. కాస్ ఆఫ్ సంథింగ్ ప్లస్ ఐ ఆఫ్ సంథింగ్ అంటే దీన్ని అలా రాయొచ్చు, సిస్ ఆఫ్ సంథింగ్. ఇంకా సంథింగ్ ఏంటి? n థీటానే కదా, దీని కదా ఇక్కడ రాసింది. సో సేమ్ థింగ్ అక్కడ యూజ్ చేసాం. ఏమొస్తుంది అప్పుడు? సిస్ 8/3 రైట్, 8/3 కదా, ఒక నిమిషం, 8/3 కదా, 3/8 చేస్తే నేను 8/3 చేంజ్ చేసుకోండి, అక్కడెక్కడ రాస్తారు. 8/3 8/3 8/3 8/3 8/3. So sis 3/8 whole to the power 8/3. సో దీన్ని అలా రాయొచ్చు, సిస్ ఆఫ్ 8/3 ఇంటూ 3/8, అవునా కదా? సో 8 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, మిగిలింది ఏంటి? సిస్ పై. సిస్ పై అంటే ఏంటి? కాస్ పై ప్లస్ ఐ ఇంటూ సైన్ పై. కాస్ పై వాల్యూ అంతా -1 ప్లస్ సైన్ పై వాల్యూ 0. 0 ఇంటూ ఐ అంటే టోటల్ 0 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ వచ్చిందంటే -1 విచ్ ఈస్ RHS. సో ఈ ప్రాసెస్లో లాస్ట్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి యూ కెన్ రైట్ హెన్స్ ప్రూవ్. స్టెప్స్ ఏమేమి చేసాం అంతా అర్థమైంది కదా. జస్ట్ సింప్లిఫికేషన్, మధ్యలో ఉన్నదంతా కూడా ఐడెంటిటీస్ యూస్ చేసుకొని సింప్లిఫైయింగ్ చేస్తాం అంతే. మధ్యలో నేను 8/3 మిస్ చేశాను, అది లాస్ట్ దాకా క్యారీ చేసుకుంటూ రావాలి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మాకు అర్థమైంది కదా, అది క్యారీ చేసుకుంటూ రండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏంటంటే నేను హింట్ ఇస్తా, మీరు క్వశ్చన్ ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ ద హింట్. ఇది హోంవర్క్, యాక్చువల్గా హోంవర్క్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఈ క్వశ్చన్ ఏదో సొల్యూషన్ నేను చేస్తాను, కంపల్సరీ చెప్తాను. బట్ మీరు ట్రై అవ్వండి. ఒకటి ఏంటంటే హింట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఎస్యూమ్ చేసుకోండి. ఎస్యూమ్ లెట్ x ఈక్వల్ టు సైన్ ఆల్ఫానే కదా, ఎస్. y ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా. 1 సెకండ్ కాదు, క్వశ్చన్లో కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రెండు ఉన్నాయి కదా, అయితే సైన్ ఆల్ఫా కాదు, x ఈక్వల్ టు సిస్ ఆల్ఫా అని అనుకోండి. ఎస్యూమ్ చేసుకోండి సిస్ ఆల్ఫా అంటే ఏంటి? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, రైట్. వైని ఏమైనా ఎస్యూమ్ చేసుకుంటారు? సిస్ బీటా. సేమ్ వే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైనా ఎస్యూమ్ చేసుకుంటారు? సిస్ గామా. సో XYZని ఎస్యూమ్ చేసుకున్నారు కదా, మీరు ఫాలో అవ్వాల్సిన ఐడెంటిటీ ఏంటంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ z², ఓకే, ప్లస్ 2 ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ XZ. ఎందుకు ఈ ఐడెంటిటీ వాడాలి సార్ అంటే సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు 0 అన్నాడు, అవునా కదా? అండ్ ఆల్సో సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడే చెప్పేస్తాను చూడండి, మన నెక్స్ట్ వీడియో ఎందుకు కానీ.
దీంట్లో ఇక్కడ వరకు అజ్యూమ్ చేసుకోమన్నా కదా, x ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, y ఈక్వల్ టు సిస్ బీటా, z ఈక్వల్ టు సిస్ గామా. దీన్ని యూస్ చేసుకొని ఏం చేయొచ్చు సార్ అని అంటే, నాకు x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, z వాల్యూ వచ్చింది. నేను ఏం చేశానంటే ఆ 3 వాల్యూస్ని యాడ్ చేస్తా. ఏమొస్తుంది, cos ఆల్ఫా ప్లస్ i sin ఆల్ఫా cos బీటా ప్లస్ i sin బీటా ప్లస్ cos గామా ప్లస్ i sin గామా. ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే cos ఆల్ఫా, cos బీటా, cos గామా ఆర్ ఈక్వివాలెంట్ టర్మ్స్, అంటే ఒక బ్రాకెట్లోకి తీసుకొచ్చా ఆ 3 టర్మ్స్ని, cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా, అంటే ఒక దగ్గర తీసుకొచ్చా. ఎడిషన్ ప్రాపర్టీ కదా, ఎటన్నా మూవ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి i sin ఆల్ఫా, i sin బీటా అండ్ i sin గామా మిగిలినాయి. i కామన్ తీసా, వాటిల్లో ఏం చేసా, i కామన్ తీసా, మిగిలింది ఏంటి, sin ఆల్ఫా ప్లస్ sin గామా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా. ఇక్కడ క్వశ్చన్లో cos ఆల్ఫా ప్లస్ cos బీటా ప్లస్ cos గామా అండ్ sin ఆల్ఫా ప్లస్ sin బీటా ప్లస్ sin గామా, వాటి వాల్యూ ఏమి ఇచ్చాడు, 0 ఇచ్చాడు. అంటే ఏం చేయొచ్చు సార్, ఇండైరెక్ట్గా వాల్యూ ఏమి వచ్చింది, 0 వచ్చింది. అంటే 0 ప్లస్ i ఇంటూ 0 కదా, ఓవరాల్ వాల్యూ 0. x ప్లస్ y ప్లస్ z వాల్యూ ఏమి వచ్చింది, 0 వచ్చింది. కానీ మనకేం కావాలి, cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cos స్క్వేర్ బీటా ప్లస్ cos స్క్వేర్ గామా, స్క్వేర్లో ఉండి ఎడిషన్లో కావాలి, అంతే కదా. ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఐడెంటిటీ ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనే టర్మ్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు x స్క్వేర్ చేస్తే cos ఆల్ఫా ప్లస్ ఐ sin ఆల్ఫాని హోల్ స్క్వేర్ చేస్తే మనకు cos స్క్వేర్ ఆల్ఫా టర్మ్ రాదా, cos బీటా టర్మ్ని హోల్ స్క్వేర్ చేస్తే cos స్క్వేర్ బీటా అనే టర్మ్ రాదా, cos స్క్వేర్ గామా కూడా ప్యారల్గా వస్తుంది. సో ఆ రీజన్ మీద మనం ఐడెంటిటీ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ xy ప్లస్ yz ప్లస్ zx. దిస్ ఈస్ ద ఐడెంటిటీ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఇది ఆల్రెడీ 0 వచ్చింది, యూ కెన్ మేక్ ఇట్ 0, రైట్. అంటే అలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్, ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే మొత్తం టర్మ్స్లోంచి xyz x ఇంటూ వై ఇంటూ జెడ్ అనే టర్మ్ కామన్ తీయండి. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ టర్మ్ కామన్ తీస్తే xyని తీసుకొచ్చా, కానీ ఎక్స్ట్రా జెడ్ వచ్చింది. సో ఈ జెడ్ని ఏం చేయాలి, ఇప్పుడు ఈ జెడ్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఓన్లీ xy టర్మ్ వస్తుంది, 1/z కదా. ఇప్పుడు xyz ఇంటూ 1/z చేసా, జెడ్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలే టర్మ్ ఏంటి, xy కదా, అలాగా, రైట్. అలా కామన్ తీయాలి. ఇప్పుడు yz వచ్చింది. ఇప్పుడు దీన్ని yzతో కంపెన్సేట్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, xyzని 1/xతో మల్టిప్లై చేయాలి. అండ్ జెడ్ఎక్స్ రావాలంటే దీన్ని కంపెన్సేట్ చేయాలంటే వైతో డివైడ్ చేయాలి, ఎందుకంటే ఆ టర్మే లేదు కదా, అలాగే. ఓకే సార్, ఇలాగ ఎందుకు చేస్తాం సార్ అంటే, ఎందుకు చేస్తామంటే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్ అలా చేస్తే టర్మ్స్ అన్నీ కాంప్లికేట్ అవుతాయి. అదే ఒకవేళ టర్మ్స్ అన్నీ కూడా రెసిప్రోకల్స్లోకి తీసుకురావడము, లేకపోతే మొత్తం టర్మ్స్ అన్నీ కూడా ఓన్లీ ఎడిషన్లోకి తీసుకురావడము, లేకపోతే మొత్తం అన్ని ప్రొడక్ట్లోకి తీసుకురావడము, అలాంటివి చేస్తే కనుక ఈక్వేషన్ అది సింప్లిఫికేషన్ అనేది ఇంకా ఈజియర్గా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, దీనికి వాల్యూ ఏమొస్తుంది అంటే హోల్ టర్మ్ అవతల పంపేస్తే 0 కదా 2. సో -2xyz ఇంటూ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z, అంతే కదా, రీఅరేంజ్ చేశాను, అంతే కదా. ఓకే, ఇక్కడ వరకే కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎక్స్ అంటే ఏమనుకున్నాం, సిస్ ఆల్ఫా అనుకున్నాం. సో ఇక్కడ 1/x అంటే ఏమవుతుంది, మరి 1/x అంటే ఏమవుతుంది, ఇట్ విల్ బి, అంటే ఇప్పుడు సిస్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ sin ఆల్ఫా కదా. సో 1/x వాల్యూ ఏమవుతుందంటే కాస్ ఆల్ఫా మైనస్ ఐ sin ఆల్ఫా. జస్ట్ రెసిప్రోకల్ అంటే నెగిటివ్ సైన్ వస్తుంది, అంతే. ఇవన్నీ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి యాక్చువల్గా. వీటి ప్రూఫ్స్ అంటే డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్ళాలి మనం యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఐపీ క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాటిలో డెప్త్ వెళ్ళినా కూడా యూజ్ లేదు.
పర్టికులర్గా చెప్పాలంటే ఒకవేళ మీకు థియరం కావాలి అని అనుకుంటే కనుక త్వరలో ఎంసెట్ సిరీస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఓరియంటేషన్ వీడియో కూడా ఈ 2-3 డేస్లో రాబోతుంది. సో దాంట్లో క్లియర్ కట్గా ఏముంటాయనేది క్లియర్ కట్గా చెప్తాను, ఆ తర్వాత చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో మొత్తం ఎక్స్ వాల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐసైన్ ఆల్ఫా అయితే 1/x వాల్యూ కాస్ ఆల్ఫా మైనస్ ఐసైన్ ఆల్ఫా అవుతుంది. సేమ్ వే వై అన్నా సరే, వై అంటే ఏంటి, సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐసైన్ బీటా. అప్పుడు 1/y ఏమవుతుంది, కాస్ బీటా మైనస్ ఐసైన్ బీటా, అలాగా రైట్. సో ఇక్కడ స్టెప్ ఎక్కడ ఆగింది, ఓకే, స్టెప్ ఎక్కడ ఆగిందంటే x² + y² + z² = -2xyz ఇంటూ 1/x + 1/y + 1/z. ఇక్కడ ఆగింది స్టెప్, అర్థమైందా? సబ్స్టిట్యూట్ చేద్దాం 1 బై 1. దీన్ని అలా వదలండి, దాన్ని అలా కాన్స్టెంట్గా తీసుకురండి. ఫస్ట్ ఇట్ సెట్ రైట్ సెట్ టర్మ్స్ అవుతుంది. XYZ అంటే పక్కన పెట్టండి, మల్టిప్లికేషన్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ అలా ఉంచండి. 2xyzని అలాగా అది కూడా కంటిన్యూ చేయండి. మనకు 1/x వాల్యూ తెలుసు, అవునా కదా? 1/x వాల్యూ ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ ఐసైన్ ఆల్ఫా ప్లస్ 1/y అంటే కాస్ బీటా మైనస్ ఐసైన్ బీటా ప్లస్ 1/z అంటే కాస్ గామా మైనస్ ఐసైన్ గామా, అంతే కదా? ఇప్పుడు వీటిని రీఅరేంజ్ చేస్తాను నేను. ఎలా రీఅరేంజ్ చేస్తాను, ఎలా అంటే -2xyz ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ మైనస్ వస్తుంది. మైనస్ ఐ కామన్ తీస్తాను ఈసారి. ఏం చేస్తాను, మైనస్ ఐ కామన్ తీస్తాను. మైనస్ ఐ కామన్ తీస్తే ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా కింద రాస్తాను చూడండి, మైనస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. మనకి ఆల్రెడీ తెలుసు కదా, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అన్న సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అన్న 0 కదా. 0 - i ఇంటూ 0 అంటే హోల్ టర్మ్ 0. 0 ఇంటూ 2xyz అంటే మళ్ళీ హోల్ 0 అవుతుంది. నా పాయింట్ అర్థమైందా? మళ్ళీ హోల్ 0 అవుతుంది అంటే వాట్ డస్ మీన్, x² + y² + z² వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలి, ఈ ఈక్వేషన్ కంటిన్యూ చేయాలి. అంటే x వాల్యూ ఎంత, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ y ఎంత, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ స్క్వేర్ = 0, అంతే కదా? మళ్ళీ డి మాయోవర్స్ థియరం యూస్ చేయాలి. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 2 అంటే 2ని డివైడ్ చేయొచ్చు కదా. n ఉన్నప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ టు ది పవర్ n ఉన్నప్పుడు కాస్ n ఆల్ఫా ప్లస్ ఐ సైన్ n ఆల్ఫా రాసేవాళ్ళం కదా. సేమ్ అదే ప్రాసెస్లో ఇది ఎలా రాయొచ్చు, కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 2 ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ ఇది కూడా కాస్ 2 బీటా ప్లస్ ఐ సైన్ 2 బీటా, మళ్ళీ కాస్ 2 గామా ప్లస్ ఐ సైన్ 2 గామా = 0. మళ్ళీ దీన్ని రీఅరేంజ్ చేస్తాను. ఎలా రీఅరేంజ్ చేస్తాను, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ మళ్ళీ ఐ ఇంటూ కింద రాస్తాను ప్లస్ ఐ ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 గామా సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా = 0 కదా. నేను 0ని ఎలా రాసుకోవచ్చు, 0 ప్లస్ ఐ ఇంటూ 0 అని రాసుకోవచ్చా, రాకూడదు? ఏదైనా వాల్యూ 0నే కదా, 0ని ఎలాగైనా రాసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఉంది. 0 ప్లస్ ఐ 0. ఇప్పుడు ఇది రియల్ నెంబరే కదా, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే x ప్లస్ ఐవై = a ప్లస్ ఐబి అని అంటే x = aనే కదా, y = bనే కదా. సేమ్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, అంతే, అంతమించి ఏం లేదు. ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుంది, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా = 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే కాస్ 2 బీటా ఫార్ములా ఏంటి,
కాస్ట్లోకే మార్చండి. కాస్ 2 ఆల్ఫాని మళ్ళీ కాస్ట్లోకి మార్చండి. ఎందుకు మనకి ప్రూవ్ దట్లో ఏమి ఇచ్చాడు, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా 3/2 అని ప్రూవ్ చేయమన్నాడు. బట్ మనకు కావాల్సింది కాస్ స్క్వేర్ టర్మ్ కావాలి. కాబట్టి కాస్ 2 ఆల్ఫాని ఎలా రాసుకుంటాం, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1. ఇది కూడా 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ మళ్ళీ 2 కామన్ తీయండి, ఏమొస్తుంది, 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా. మిగిలింది ఏంటి, -1 అంటే -3 కదా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏం చేస్తారు ఇప్పుడు, సింప్లిఫికేషన్, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏం చేస్తారు, 2ని ఏం చేస్తారు, అటు పంపండి, ఎటు ఈ 2ని ఏం చేస్తారు, ఈ పక్క పంపండి, 3/2 వచ్చేసిందా, ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఏం టర్మ్, ఈ టర్మ్ ఇప్పుడు sin 2 ఆల్ఫా ఉంటుంది, sin 2 ఆల్ఫా ప్లస్ sin 2 బీటా ప్లస్ sin 2 గామా ఈక్వల్ టు 0 కదా. యాక్చువల్లీ ఇక్కడ దాకా రానవసరం లేదు, ఇక్కడ దాకా రానవసరం లేదు. ముందు ఐడెంటిటీతోనే ప్రూవ్ చేసేయచ్చు. యాక్చువల్గా ఏ ఐడెంటిటీ, కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా. ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా 0 అని. ఇప్పుడు ఏం చేస్తారు, కాస్ 2 ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 రాసుకున్నాం. అండ్ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది కదా, సైన్ టర్మ్స్లో ఉంటుంది ఇంకో ఫార్ములా. ఏంటది, కాస్ 2 ఆల్ఫా ఫార్ములా ఏంటి, 1 - 2 sin స్క్వేర్ ఆల్ఫా. అలా కూడా రాసుకోవచ్చు కదా, 1 - 2 sin స్క్వేర్ ఆల్ఫా, మళ్ళీ సేమ్ 1 - 2 sin స్క్వేర్ బీటా, అలాగే 1 - 2 sin స్క్వేర్ గామా ఈక్వల్ టు 0. 1 + 1 + 1 అంటే 3, -2 కామన్ తీస్తే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈక్వల్ టు 0 వస్తుంది, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 వస్తుంది. వచ్చిందా రాలేదా, this is the same thing which we should prove, so hence prove. సొల్యూషన్ లెంగ్తీ ఉండొచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లిఫికేషన్ మీద గ్రిప్ ఉండాలి. జస్ట్ ప్రతి స్టెప్ కూడా మైండ్లో పెట్టుకొని చూసుకుంటూ తీసుకురావాలి. ఇప్పుడు ఒక చిన్న మైనర్ మిస్టేక్ చాలు హోల్ సొల్యూషన్ అంతా కూడా మిస్టేక్ అవ్వడం. కాబట్టి నేను కూడా మధ్య మధ్యలో మిస్టేక్స్ చేశాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అక్కడక్కడ అంటే ఒక టర్మ్ వేయకపోవడం, వదిలేయడం. నేను కూడా జస్ట్ మీతో పాటే చేసుకుంటూ వస్తున్నాను. నేను కూడా ఏదో సొల్యూషన్ యూస్ చేయడం కదా, మీతో పాటే చేస్తున్నాను. ముందే చూసుంటే మధ్యలో నేను మిస్టేక్స్ చేయను కదా. సో ఇప్పుడు అలాగా ఏదన్నా చేసుకుంటూ వచ్చానంటే మధ్యలో ఐడెంటిఫై చేస్తున్నాను నేను. ఏంటి, లైక్ ఇక్కడ కూడా 8/3 వేయాలి యాక్చువల్గా. ఇక్కడ అది నేను వేయలేదు. లాస్ట్కి వచ్చేసరికి నాకు అర్థమైంది, అక్కడ సింప్లిఫై రావట్లేదు. 6/3/8 దగ్గర స్టక్ అయిపోయింది నన్ను. ఇక్కడ 6/3/8 అని రాసా, కానీ దాని వాల్యూ ముందర కలెక్ట్. ఎందుకంటే మన 6/3/8 వాల్యూ ఎలా రాయాలో మనకు తెలియదు. అంటే నేను ఎక్కడో మిస్టేక్ చేశాను మీనింగ్ అది. మళ్ళీ ఎక్కడ చేసిందని చెప్పి ఎలా పైకి వచ్చి వస్తే ఇక్కడ హోల్ టు ది పవర్ 8/3 ఉంది. ఆ 8/3 అనేది నేను వేయలేదు. అది చెకింగ్ ప్రాసెస్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది చూసుకుంటూ రావాలి. అదేనా. సో 5th క్వశ్చన్ కూడా అయింది. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.